దురేందర్ రిజల్ట్ చూసి వైరఫ్ వాళ్ళు చేతులు కాల్చుకున్నారు అనుకున్నా, కానీ ఆల్ఫా మూవీ చూసాక తెలిసింది వాళ్ళు చేతులు మాత్రమే కాదు స్క్రిప్ట్ కూడా కాల్చేసుకున్నట్టున్నారు. వైరఫ్ స్పై యూనివర్స్ అంటే హై పీక్స్ లో ఉండాలి, కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు స్పై యూనివర్స్ మొత్తం అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. మూవీ స్టార్ట్ అయినప్పుడు గ్రాఫ్ అలా పైకి వెళ్తుంది, ఆ తర్వాత సీన్ కి ఇలా డ్రాప్ అయిపోతుంది. యాక్షన్ సీన్స్ కి గూస్ బంప్స్ రావాలి, బిల్డప్ ఏమో పీక్స్ లో ఉంటది, ఇంపాక్ట్ మాత్రం బేస్మెంట్ లో ఉంది. ఆలియా భట్, శర్వరి ఎఫెక్ట్స్ చాలా బాగా పెట్టారు, కానీ స్క్రిప్ట్ మాత్రం మిషన్ మధ్యలో నెట్వర్క్ పోయిన జీపీఎస్ లా అక్కడక్కడే తిరుగుతా ఉంటది. వాళ్ళిద్దరు నిజంగానే మిషన్ పని మీదనే వచ్చారా లేక ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్ షూట్ చేయడానికి వచ్చారా అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అక్కడ అసలు ఆ స్కిన్ షో ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అనిల్ కపూర్ కి మళ్ళీ అదే రా చీఫ్ సెటప్, బిల్డప్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనుకుంటాం, కానీ రిజల్ట్ మాత్రం డొల్లా. ఈ సినిమాలో నాకు రెండే హైలైట్ అనిపించినాయి. ఒకటి బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్, బాబీ డియోల్ వచ్చినప్పుడల్లా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది. రెండు రితిక్ రోషన్ క్యామియో, ఆ 5 minutes ఫైట్ సీక్వెన్స్ సినిమాకి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆల్ఫా కాదు, అస్సాం. ఏ అంటే యాక్షన్ లేదు, ఎస్ అంటే స్టోరీ లేదు, ఎస్ అంటే సస్పెన్స్ లేదు, ఏ అంటే ఆడియన్స్ పేషెన్స్ అయిపోయినట్టే, ఎం అంటే మైండ్ బ్లాంక్. పిచ్చి మీకే ఉండాలి, ట్రీట్మెంట్ మాకే ఉండాలి. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. టింగ్ టింగ్.